అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? 'డబురా ధనలక్ష్మి' గారు రచించిన 'అబార్షన్' అనే కథను విందామా? ఏంటమ్మా, ఇంటికొచ్చినప్పటి నుండి చూస్తున్నా, ఎప్పుడు పరంధ్యానంగా ఉంటున్నావు, దిగులుగా ఉంటున్నావు. మనసు బాగుండడం లేదా? కడుపుతో ఉన్నప్పుడు ఇలా దిగులుగా ఉండకూడదు నిత్య. లోపలున్న బిడ్డ కూడా దిగులు పడుతుంది. తల్లి సంతోషంగా ఉంటే నీలో ఊపిరి పోసుకుంటున్న బిడ్డ కూడా సంతోషంగా ఉండి నెలలు నిండి ఆరోగ్యంగా పుడతారు. అడగడం మర్చిపోయా. అల్లుడు గారు నిన్ను దింపి వెళ్ళినప్పుడు ముభావంగా ఉన్నాడు. ఎందుకలా? మీ మధ్య ఏమైనా గొడవలా? ఇందాక ఫోన్ చేసి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నాడు. రేపు ఉదయం రమ్మన్నాను. ఈ రోజు తనకి కూడా ఏదో అర్జెంట్ వర్క్ ఉంది అన్నాడు అంటూ కూతురు నిత్యను అనునాయంగా అడిగింది తల్లి లక్ష్మి. అమ్మా, ఈ బిడ్డ నాకు వద్దమ్మా. నా ఫ్రెండ్ డాక్టర్ సుధిన నాతో ఉన్న చనువు కొద్దీ నాలో ఊపిరి పోసుకున్నది ఆడపిల్లని చెప్పిందమ్మా. ఆడపిల్ల అంటే ఎంతో భారం, ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండాలి. అసలే సమాజంలో టెక్నాలజీ పెరిగి చాప కింద నీరులా విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఇలాంటి మానవ ముసుగేసుకున్న రాక్షసుల చేతుల్లో నా చిట్టి తల్లి ఎక్కడ బలి అవుతుందేమో అని భయమేస్తుంది అమ్మా. చిన్నపిల్లని కూడా చూడకుండా పసిమొగ్గల్లాంటి జీవితాన్ని రాక్షసంగా చిదిమేస్తున్నారు. నన్ను ఆలోచింపచేసే కొన్ని సంఘటనలు ఉన్నాయమ్మా. ఒక పెళ్లిలో బంధువుల మధ్య కేరింతలతో ఆటలాడే చిన్నారిని దారిన పోయే వ్యక్తి పెళ్లి మండపంలోకెళ్ళి మాటలతో మభ్యపెట్టి దూరంగా తీసుకెళ్లి గొంతు నుమిలి చంపేశాడు. ఇది మదనపల్లిలో ఒకప్పుడు నేను విన్న సంఘటన. బెంగళూరులో ఉద్యోగం కోసం ఇంటికి వచ్చిన భర్త స్నేహితుడికి ఆశ్రమం ఇచ్చి సంవత్సరం వయసున్న తమ పాపను కాసేపు చూసుకోమని చేతుల్లో పెట్టి ఆ తల్లి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళొచ్చింది. ఆసుపత్రి నుంచి వచ్చాక ఆ తల్లికి ఏడుస్తున్న తన బిడ్డని చేతుల్లోకి తీసుకోగానే అర్థమైన విషయం, ఆ భర్త స్నేహితుడు పసికందని కూడా చూడకుండా ఆ చిన్నారిపై అఘాయిత్యం చేసి పరారయ్యాడని. ఆ తల్లి మనసు పడ్డ బాధ మాటలో చెప్పలేను. అది పేపర్లో చదివిన నేను ఎంత వేదనకు గురయ్యానో తెలుసా అమ్మా. తల్లి హెల్త్ సెంటర్లో కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగి, తండ్రి ఆటో డ్రైవర్. పొట్టకూటి కోసం భార్యాభర్తలు కలిసి కష్టపడాల్సిన రోజులు. 6 సంవత్సరాల ఆడపిల్లను, 4 సంవత్సరాల బాబును ఇంట్లో వదిలి తల్లి ఉద్యోగానికి, తండ్రి ఆటో బాడుగకు వెళ్తే పక్క ఇంటి యువకుడు చాక్లెట్ ఆశ చూపి ఆ అమ్మాయి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేస్తే ఆ అమ్మాయి దీనంగా ప్రాణాలు వదిలితే సూట్ కేసులో శవాన్ని దాచి పరారయ్యాడు ఆ యువకుడు. పనులు ముగించుకొని అలసి సొలసి ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు బిడ్డ జాడ తెలియక తల్లడిల్లిపోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వెతికితే చివరికి తమ పొరుగింట్లో సూట్ కేసులో అసలు బాసి ప్రాణం లేని కొయ్య బొమ్మలా తమ చిన్నారి రక్తపు మడుగుల్లో సూట్ కేసులో చుట్టుకొని పడి ఉండడం చూసిన ఆ తల్లి ఆ క్షణం ఎంత నరకాన్ని అనుభవించి ఉంటుందో కదా. ప్రేమించలేదంటే యాసిడ్ దాడి చేసేవాడు ఒకడైతే, తనను నమ్మి వచ్చిన ఆడదాన్ని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో దాచేవాడు ఒకడు. పెళ్లి చేసుకున్న భార్యని ఇంట్లో పని మనిషిని చేసి వేధించేవాడు ఒకడైతే, భార్యను బాధ్యతగా చూసుకోకుండా ఏడిపించేవాడు ఇంకొకడు. పెళ్ళాం అందంగా లేదంటూ ఒకడు, పెళ్ళాన్ని అనుమానంతో కాల్చి కుత్తుకునేవాడు ఒకడు. ఏముందమ్మా ఈ సమాజంలో? నాకు ఆడపిల్ల వద్దమ్మా, అబార్షన్ చేయించుకుంటాను. ఆయననేమో అబార్షన్ వద్దంటున్నాడు. అదే విషయంపై భేదాభిప్రాయాలు వచ్చాయి అంటూ తల్లి ఒళ్ళో పడుకొని చిన్నపిల్లలా ఏడుస్తున్న కూతురు నిత్యను చూస్తుంటే తల్లి లక్ష్మి మనసు బాధతో నిండిపోయింది. అయ్యో పిచ్చి తల్లి, ఇంతటి దానికా అంత ఆలోచన? నువ్వు చాలా తప్పుగా ఆలోచించావమ్మా. నీ అభిప్రాయాలను, భయాలను ఎప్పటికప్పుడు తొలగించకుండా నేను పొరపాటు చేశానని అనిపిస్తుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో మార్గదర్శక వాక్యాలు చెప్పి సరైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేసే నేను నీలో ఈ భయాన్ని పోగొట్టలేదేమో, అందుకే ఇలా తయారయ్యావు. మాతృత్వం ఓ వరం. ప్రపంచ మనుగడకు, సృష్టి పునరుద్ధరణకు స్త్రీ పురుషులు ఇరువురు భాగస్వాములే. నువ్వన్నట్లు సంవత్సరం చిన్నారి అబ్బాయి అయినా అమ్మాయి అయినా తనపై జరిగే దాష్టికాన్ని ఎదుర్కోలేరు. అది పసితనం. అక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా శారీరక బలహీనులే. 6 సంవత్సరాల అమ్మాయిది ఎదుర్కోలేని శారీరక అశక్తత. ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలి అన్న మాట నిజమేనేమో. మా పుట్టింట్లో మా నాన్న నన్ను ఎంతో అపురూపంగా పెంచాడు.
కోరినవన్నీ కళ్ళ ముందుంచేవాడు. భుజాలపై మోసుకు తిరిగేవాడు. గోరుముద్దలు తినిపించేవాడు. అమ్మ కంటే కూడా నాన్నే నచ్చేవాడు. నాన్న పని మీద వారం రోజులు ఊరికెళ్తే నాన్న వచ్చేసరికి నాకు విపరీతమైన జ్వరం వచ్చేది. బంధువులు ఆడపిల్లకు చదువు వద్దంటే వినకుండా చదివించాడు. మీ నాన్న శరత్‌ను ఇష్టపడ్డాను. మా నాన్న పెళ్లి సంబంధాలు చూడమంటావా అమ్ముడు? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? అని అడిగితే శరత్ గురించి చెప్పా. వారం రోజుల్లో శరత్ వాళ్ళ పెద్దలతో మాట్లాడి పెళ్లి ఖాయం చేశాడు మా నాన్న. ఇక మీ నాన్న అదే మా ఆయన శరత్. ఆయన కళ్ళకి నేను మహారాణి. చాలా ప్రేమగా చూసుకునేవాడు. అనుక్షణం నా పెదాలపై నవ్వు చూడాలనుకునేవాడు. అత్తారింట్లో మా ఆయన నన్ను ప్రేమగా, బాధ్యతగా చూసుకోవడం వల్ల ఆ కుటుంబంలో నాకు ఎంతో గౌరవం దక్కేది. మరి అంత మంచి భర్తను ప్రేమించిన భార్య ఉండదు కదా! అందుకే నువ్వు 8 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు ఆయన ప్రమాదంలో చనిపోతే నా గుండె ఆయన కోసం ఎంత విలపించిందో మాటల్లో చెప్పలేను. అప్పటికి లోకం తెలియని మనస్తత్వం. ఒకవైపు చిన్నపిల్లవైన నీ బాధ్యత, మరోవైపేమో 100 ఏళ్ల జీవితంలో తోడుంటాడని ఎన్నో కలలు కన్న నా భర్త తోటి జీవితం చెదిరిన స్వప్నమై కళ్ళ ముందు గమ్యం తెలియని అయోమయంలోకి నెట్టేసింది. కళ్ళ ముందు ఒంటరి భావి జీవితం భయపెట్టింది. ఎన్నో నిద్రలేని రాత్రులు, శరత్ జ్ఞాపకాల తాలూకు నన్ను పలకరించిన కన్నీటి చారికలు, తను పందిరిలా పెనవేసుకున్న మమతల తీగ తన మరణంతో మూడువారి వేదనను మిగిల్చింది. ఆ రోజులు భయానకం. మదిని ఆవరించిన శ్మశాన నిశ్శబ్దం. అప్పుడు మరలా నన్ను ఓదార్చింది మా నాన్నే. తనే అన్నింట తోడై నిన్ను నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఆగిపోయిన నా చదువును ముందుకు నడిపించి నన్ను ప్రోత్సహించాడు. కనుల ముందు లేని మీ నాన్న శరత్‌ను తన జ్ఞాపకాలను మనసులో పదిలం చేసుకున్నాను. ఇక ఉద్యోగం రావడం ఇంకో మలుపు. నిన్ను చదివించా. మంచి వ్యక్తికి భార్యని చేశా. ఇప్పుడు నా భర్త, నా తండ్రి పురుషులే. అయినా నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులు. వాళ్ళు లేకుండా నా జీవితం లేదు. కొందరు పరిస్థితుల ప్రభావం వల్లనో, క్షణికావేశపు ఆవేశాలతో అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారికి విధించే శిక్షలు భయం గొలిపేలా ఉండాలి. లేకపోతే సమాజంలో భవిష్యత్తులో నీలా ఆడపిల్లల్ని కనాలంటే భయపడతారు. పురుషుడిలో ఓ రక్షించే తండ్రి, లాలించే అన్న, ప్రేమించే భర్త, ఆదరించే కొడుకు, ఆత్మీయ స్నేహితుడు ఉన్నాడమ్మా. ఇక్కడ నీ భయం పరిస్థితులను సంబంధించి బలైన ఆడపిల్లల జీవితాలు. ఆ పరిస్థితిలో ఒంటరి మగవారైనా ఏం చేయలేరు. శారీరకంగా మగవారు బలవంతులు అంటుంటారు. కానీ ఆడవారు మగవారి శారీరక బలానికి ఏమాత్రం తీసిపోరు అని నేనంటాను. నెలసరి నొప్పిని భరిస్తారు. ఇంటి పనులు, వంట పనులు చేసి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. పిల్లల పెంపకం, ఇక అన్నిటికంటే ముఖ్యంగా ప్రసవ వేదన. ప్రసవ వేదన అంటే మరో పునర్జన్మ. తమ ప్రతిరూపాన్ని ఈ లోకంలోకి పరిచయం చేసే ప్రయత్నం. ఆ భయంకర నొప్పిని కూడా భరిస్తారు. తమ ప్రతిరూపాన్ని ఆర్తిగా అందుకున్న తొలి ఘడియలు ఆ అమ్మ జీవితంలో మరుపురాని మధుర క్షణాలు. ఆడపిల్లలపై దాడులు జరుగుతాయి అంటే కొన్ని విషయాల్లో అమ్మాయిల విపరీత ప్రవర్తనలు కూడా ఒక కారణం. ఇంట్లో బుద్ధిమంతుల్లో ఉంటూనే ఎక్కువ మందితో ప్రేమ వ్యవహారాలు నడపడం చేస్తున్నారు. పబ్బులంటూ, పార్టీలంటూ రెచ్చగొట్టే దుస్తుల్లో తిరగడం కూడా తప్పే కదా! బాయ్ ఫ్రెండ్స్ అంటూ తిరగడం, శారీరక సంబంధాలు పెట్టుకోవడం, అన్నీ ముగిసిపోయాక అమాయకుల్లా వేరొకరిని పెళ్లి చేసుకోవడం, తర్వాత తన జీవిత భాగస్వామికి తన గతం తెలుస్తుందని భయపడటం, అనుమానాలు, గొడవలు, రాద్ధాంతాలు, హత్యలు. మంచి అమ్మాయిలకు చెడగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. తప్పు చేసే అమ్మాయిలకు తప్పని చెప్పకపోగా ఇప్పుడు అదంతా కామన్ అంటూ ప్రోత్సహిస్తున్నారు. విలువలతో జీవించే అమ్మాయిల జీవితాలు ఎప్పుడు బాగానే ఉంటాయి. విలువలు కోల్పోయి జీవించడం నరకం. ఆడపిల్లలు ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోరాదు. తనను తాను రక్షించుకునే విధానాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. తనని అత్యాచారం చేయాలనుకున్న వ్యక్తిని పూర్తిగా ప్రతిఘటించాలి. అవసరమైతే ప్రాణాలకు తెగించి ఎదుర్కోవాలి. తనపై అగత్యానికి పాల్పడుతూ తన జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయాలనుకున్న కామందుడి తల తెగ్గొట్టినా తప్పు కాదన్నంత ధైర్యం ఆడపిల్లకు రావాలి. ఆడదాని తప్పు లేకుండా అత్యాచారం జరిగితే సమాజం చూసే చూపుల్లో మార్పు రావాలి. ఆడదాని శీలాన్ని శరీరంలోని ఒక భాగానికి ఆపాదించడం ఎంత వరకు సబబు? అలాగని విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడం కాదు.
ఆడపిల్లకు చిన్నప్పటి నుండి క్రమశిక్షణతో పెరగడం అలవాటు చేయాలి. కుటుంబం పట్ల ప్రేమ, తనను నమ్ముకున్న వారి పట్ల బాధ్యత, భావి జీవితంపై అవగాహన, మంచి చెడుల విచక్షణ, ప్రతి ఒక్కరితో గౌరవంగా నడుచుకోవడం, తనకంటే చిన్నవారి పట్ల ప్రేమాభిమానాలు, తనకంటే పెద్దవారి పట్ల గౌరవం, మన్నన, జీవితానికి ఒక మంచి ఆశయం, దానిని సాధించేందుకు పట్టుదల కలిగి శ్రమించడం, సమాజంలో మంచికి సహకరించడం, సమాజంలో చెడును నిర్వీర్యం చేయడం, తనను తాను రక్షించుకోగల నేర్పు, తన సమస్యల పట్ల పరిష్కరించుకోగల నేర్పు ఉండాలమ్మా. చిన్నప్పుడు నేను అమ్మతో స్నేహంగా ఉండేదాన్ని. నువ్వు పుట్టాక నువ్వు నాకు మంచి స్నేహితురాలవయ్యావు. ఆడపిల్ల తల్లికి చేదోడుగా ఉంటూ మంచి స్నేహితురాలు అవుతుంది. ఎక్కువగా ఆలోచించకు. అబార్షన్ లాంటి పిచ్చి ఆలోచనలు వద్దు అంది లక్ష్మి తన ఒడిలో పడుకున్న కూతురి తల ప్రేమగా నిమురుతూ. నిత్యలో ఆలోచనలు, తల్లి చెప్పిన మాటలు అక్షర సత్యాలు. తను తన కూతుర్ని ధైర్యమున్న అమ్మాయిలా పెంచాలి. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. తన బిడ్డను కూడా చక్కగా పెంచి ప్రయోజకురాల్ని చేయాలి. పాపం అబార్షన్ అనుకున్నప్పటి నుంచి పొట్టలో తన బిడ్డ కదలికల ద్వారా అమ్మా నన్ను రానివ్వు, లోకాన్ని చూడనివ్వు, నీ కంటి పాపలా నన్ను పెరగనివ్వు అని దీనంగా వేడుకుంటున్నట్టు అనిపించింది నిత్యకు. చిట్టి తల్లి, అందమైన ఈ ప్రపంచంలోకి నిన్ను వేడుకగా ఆహ్వానిస్తాను. నా కంటి పాపలా, మా ఇంటి దీపంలా నిన్ను అనుక్షణం ప్రేమిస్తూ నీకు ప్రేమను పంచుతాను అనుకుంటూ సుతారంగా, ఆత్మీయంగా, తన్మయంతో పొట్టను తన చేతితో ఆర్తిగా తడిమింది. కడుపులో బిడ్డ కదలడంతో నిత్య అవ్యక్త ఆనందానికి లోనైంది. మంచి చెడు అన్ని చోట్ల ఉంటాయి. మనం ఏది గ్రహించాలి అనేది మన విజ్ఞాత. సాటి ఆడవారి పట్ల సానుకూల వైఖరి కలిగి ఉండడం ఆడవారి బాధ్యత. ఎందుకంటే అసూయతో వేరొక ఆడవారి జీవితాల గురించి చులకనగా, తప్పుగా మాట్లాడటం, లేని పుకార్లు పుట్టించడం, హేళనగా, వ్యంగ్యంగా మాట్లాడటం మానుకోవాలి. ముఖ్యంగా ఒంటరి మహిళ పట్ల సోదరిభావంతో వ్యవహరించాలి. ఉదయం లేచిన దగ్గర నుండి ప్రతి ఒక్కరూ బయటకు కనిపించని ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. మనం కూడా ఇంకొకరి సంతోషం జీవితానికి ప్రతిబంధకం కాకుండా, ఎవరిని నొప్పించకుండా మన పని మనం చేసుకుంటూ జీవించడం ఉత్తమం. సంవత్సరం తిరిగే కల్లా చిన్నారి కేరింతలతో ఆ ఇల్లు నందనవనమైంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.